హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 30 చూసే ముందు పార్ట్ 29 చూడండి. ఫుడ్ ట్రే టేబుల్ మీద పెట్టి హే హంస గెటప్ అని రాజు ముంచేయి పట్టుకుని లేపి నిలబెట్టడంతో నిర్లిప్తత నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ ఉంటే కమ్ అని తానే వాష్రూమ్లోకి పట్టుకెళ్ళాడు. వాటర్ ట్యాప్ ఆన్ చేసి స్తబ్దుగా ఉండిపోయిన సహస్ర ఫేస్ వాష్ చేసి హ్యాండ్స్ కూడా క్లీన్ చేసి తను కూడా ఫ్రెష్ అయ్యి సహస్రని చేతుల్లో ఎత్తుకొని బయటకు తీసుకొచ్చాడు రాజ్. తను చేస్తున్న ప్రతి పని, తీసుకుంటున్న ప్రతి చిన్న కేర్ కీన్గా అబ్జర్వ్ చేస్తున్న సహస్ర ప్రేమ లేనప్పుడు మరి ఇవన్నీ ఎందుకు అని రెపరెపలాడుతున్న చిన్ని ఆశతో అడిగింది. తన ప్రశ్నకి కళ్ళు రెండు చిన్నవి చేసి తీక్షణంగా చూస్తూ నీలో నా మీద అటువంటి ఫీలింగ్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయా అని ఎదురు ప్రశ్నించాడు రాజ్. నో అంది స్థిరంగా అతన్ని చూస్తూ. గుడ్, ఇలాగే ఉండు అని సహస్రను సోఫాలో కూర్చోబెడుతున్న రాజ్ ఫేస్లో ఎటువంటి ఫీలింగ్స్ లేవు. మరి ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నావు నన్ను అని మళ్ళీ అడిగింది, బ్లాంక్గా ఉన్న రాజ్ కళ్ళలో భావాలు చదవడానికి ట్రై చేస్తూ. చిన్న స్మైల్తో తన పక్కనే కూర్చుంటూ ప్రేమిస్తేనే పడుకుంటావా అని అడిగాడు. ప్రేమించిన వాడితో పడుకుంటాను, ఆ ప్రేమని పంచుకోవడానికి పడుకుంటాను. నిజంగా ప్రేమ ఉన్న చోట పడుకోవడం అనేది క్వశ్చన్ మార్క్ కాదు రాజ్. నన్ను అడ్డదిడ్డంగా ఇలా ఫ్రై చేయకుండా నా ప్రశ్నకి ఆన్సర్ చెప్పు అంది ఏ మాత్రం బ్యాక్ స్టెప్ వేయని అదే పట్టుదలతో. పంతులమ్మవి అని ఫిక్స్ అయ్యాను. స్టూడెంట్లా ఈ క్వశ్చన్స్ ఏంటి హంస అని అంటున్న రాజ్ పెదవుల మీద అదే నవ్వు, ఇంకా వెటకారం. పట్టించుకోలేదు హంస పాప. ఫస్ట్ తనకి ఆన్సర్ కావాలి, అందుకే చూపు తిప్పకుండా సూటిగా చూస్తోంది ఆన్సర్ కోసం. ఆన్సర్ ఈజ్ సింపుల్, యు ఆర్ మై ప్రాపర్టీ. నా ప్రాపర్టీ గురించి ఏ టు జెడ్ కేర్ తీసుకునే అవసరం నాది. అది ఫిజికల్గా మెంటల్గా నా కంట్రోల్లో ఉంచుకోవడానికి అండ్ నాతో కనెక్ట్ అవ్వడానికి. నేనేంటో నువ్వు తెలుసుకుంటేనే కదా ఫాస్ట్గా మన మధ్య లవ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. నా కేరింగ్ వెనక యు ఆర్ మైన్ అన్న ఫీలింగ్ తప్ప యు ఆర్ మై లవ్ అన్న ఎమోషన్ 1% కూడా లేదు అంటున్న రాజ్ స్ట్రాంగ్ కమిట్మెంట్కి సహస్ర పెట్టుకున్న ఆ చిన్న ఆశ కూడా తుడిచిపెట్టుకుపోయింది. అసలు సెన్సెస్లో లేనట్టే రాజ్ని చూస్తున్న సహస్ర గుండె వేగం మందగించింది. అసలు ఇలా కూడా ఉంటారా, ఇలా కూడా అడుగుతారా అని ప్రశ్నించుకుంటున్న సహస్రకు చిద్విలాసమైన నవ్వుతో ఎదురుగా రాజ్ జవాబుగా కనిపిస్తున్నాడు. ఆ డాక్యుమెంట్స్లో ఇదే మెన్షన్ చేశావా అని ఆవిరైపోయిన గొంతుతో ఒక్కో అక్షరం పలికింది సహస్ర. ఎస్, సీక్రెట్ లవ్ విత్ అగ్రిమెంట్, ఇది మెన్షన్ చేశాను అన్నాడు కేర్లెస్గా. ఎందుకు? నీతో ఉన్న నన్ను నువ్వు ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు. దెన్ వై దిస్ అగ్రిమెంట్ లవ్ అని ఇంకా తీరని అనుమానంతో అడిగిన సహస్ర కళ్ళలో ఆరాటం. రాజ్ సైడ్ నుంచి ఒక్క పాజిటివ్ ఫీలింగ్ అన్నా వస్తుందని. నో యూస్ తన ఆరాటాన్ని కూడా నిలువున తుడిచిపెట్టేస్తూ ఆఫ్టర్ మన జర్నీ నాకు అన్యాయం చేశావు, నా జీవితం నాశనం చేశావని తిక్క తిక్క స్టేట్మెంట్లతో నన్ను బ్లాక్మెయిల్ చేయకుండా అని చెప్పడంతో పూర్తిగా ఆశ చచ్చిపోయిన సహస్ర రాజ్ మీద నుంచి కళ్ళు తిప్పేసింది. చావాలి అనుకున్న నీకు బ్రతుకు మీద ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హంస. బికాస్ ఆఫ్ మీ ఇప్పుడు నీకు లైఫ్ మీద హోప్స్ వస్తున్నాయి, అందుకే నన్ను క్వశ్చన్స్తో కోఆర్డినేట్ చేస్తున్నావు. సేమ్ లైక్ దిస్ ఆఫ్టర్ అవర్ జర్నీ నువ్వు నన్ను అటాక్ చేస్తే నాకంటూ ఒక వెపన్ ఉండాలిగా, అదే మన అగ్రిమెంట్. దొరక్క నా లైఫ్లో ఫస్ట్ టైం ప్యూర్ బాడీతో సుందరి హంస దొరికితే చూస్తూ ఎలా వదిలేసుకుంటారు? క్యాచ్ చేశాను, లాక్ చేశాను. ఇక లైఫ్ ఎంజాయ్ చేయడమే బ్యాలెన్స్. నీకు చెప్పినట్టు మన ఇద్దరి మధ్య జర్నీ అంతా సీక్రెట్గా ఉంటుంది. ఆఫ్టర్ అవర్ జర్నీ నీకు కావాల్సిన కంఫర్ట్ లైఫ్ నీకు దొరుకుతుంది నా సైడ్ నుంచి. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ అని పూర్తి నిరాశతో నేల చూపులు చూస్తున్న సహస్ర షోల్డర్ తట్టి చెప్పాడు రాజ్. రాజ్ ఏది మాట్లాడినా ఫస్ట్ కోపం వచ్చే సహస్రకు విచిత్రంగా ఇప్పుడు కోపం రావటం లేదు. అతని ఆలోచనకు నిస్సత్తువుతో కూడిన జాలి, ఇంకా బాధతో కూడిన విరక్తి, ఇలా మాటల్లో చెప్పలేని విచిత్రమైన ఫీలింగ్. క్లారిటీ వచ్చిందా అని సేమ్ స్మైల్తో సాఫ్ట్గా అడిగితే చాలా బాగా అని నీరసంగా ఆన్సర్ ఇచ్చింది హంస పాప. సో క్వశ్చన్స్తో నీ మైండ్ పొల్యూట్ చేసుకోకుండా ఫస్ట్ సర్వ్ చేయి.
తిని రెస్ట్ తీసుకుందాం అని వితౌట్ ఎనీ ఎమోషన్స్ క్రిస్టల్ క్లియర్గా తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి రిలాక్స్గా ఆర్డర్ వేశాడు. కంప్లీట్గా పిక్చర్ క్లారిటీ వచ్చాక ఇంకా అడగడానికి ఆలోచించడానికి ఏముంది, అందుకే బ్లాంక్ ఫేస్తో సైలెంట్గా సర్వ్ చేసింది. ఫుడ్ కంప్లీట్ చేసి హంసపాపను పట్టుకెళ్ళి బెడ్ మీద పడేసి పడుకొని వెనక నుంచి హత్తుకున్నాడు. నువ్వెప్పుడు సింగిల్గా నిద్రపోలేదా అంటూ కోపం చిరాకు ఏమీ లేని ఒక క్యాజువల్ ఫీలింగ్తో అడిగింది. నువ్వుండగా సింగిల్గా పడుకోవాల్సిన అవసరం నాకు లేదు అని బలుపు ఆన్సర్ ఇచ్చిన బాబు సహస్ర నడుము చుట్టి వీపుకి తల అంచి కళ్ళు మూసుకున్నాడు. రాజ్ ఆన్సర్కి కోపం కూడా రాని ఫీలింగ్ తనది. తనకు తానే వింతగా కనిపిస్తూ ఉంటే వీడు నన్ను కూడా పొల్యూట్ చేస్తున్నాడు అనుకున్న సహస్ర బాబుగారి బిగి కౌకిలిలో కాసేపటికి అడ్జస్ట్ అయ్యి కళ్ళు మూసుకుంది. ప్రేమ, పెళ్ళి లాంటి హెవీ ఫీలింగ్స్ క్యారీ చేస్తూ తన గురించి చెప్పాలి అనుకున్న సహస్రకు ఇప్పుడు రాజ్ హార్ట్ అండ్ బ్రెయిన్ కండిషన్ ఫుల్ క్లారిటీ రావడంతో ఆ ఫీలింగ్స్ అన్నీ తీసి పక్కన పడేసింది. ప్రెజెంట్ వేరే ఏ ఆలోచన లేని మైండ్ నిండా రాజ్ ఆలోచనలే నిండిపోయాయి సహస్రకు. నిద్ర పట్టడానికి ఎక్కువసేపు పట్టలేదు. అది బాబు వలన డిస్టర్బెన్స్నా లేక ఎటువంటి ఎమోషన్స్ లేని రాజ్ ఇచ్చిన క్లారిటీ వల్ల కలిగిన రిలాక్సేషనా అనేది ఈ క్షణం సహస్రకు కూడా ఐడియా లేదు. ఈవినింగ్ నిద్ర లేవటమే ఫ్రెష్ అయ్యి రాజ్ ఆఫ్టర్నూన్ ఇచ్చిన డ్రెస్లో రెడీ అయింది సహస్ర. రాజ్ కూడా ఫ్రంట్ ఓపెన్ లాంగ్ స్లీవ్స్ మెరూన్ షర్ట్కి డార్క్ కలర్ జీన్స్తో రెడీ అయ్యి కాలేజ్ కుర్రాళ్ళ క్లాస్గా ఉన్నాడు. మొదటి చూపులోనే రాజ్ ఫేస్కి ఇంప్రెస్ అయిన సహస్ర ఇప్పుడు అతని క్లాస్ లుక్కి కళ్ళు తిప్పకుండా చూస్తూ ఉంటే హే హంస అని టీజింగ్ వాయిస్తో పిలిచి ఎలా ఉన్నాను అంటూ కళ్ళెగరేశాడు. ఉలికి పట్టుతో తేరుకొని అంటున్న పాజిటివ్ రెస్పాన్స్ నుంచి అది చెప్పాల్సింది అలా కాదు ఇలా అంటూ క్లోజ్గా వచ్చి సహస్ర లిప్స్ లైట్గా టచ్ చేసి వదిలాడు. ముక్కు మూతి బిగించి కోపంగా రాజ్ని తోసేసింది. మిస్ చేసుకున్నాను అని ఫీల్ అవ్వకుండా నెక్స్ట్ టైం ట్రై చేయి, ఆల్ ద బెస్ట్ అని కన్నింగ్ స్మైల్తో బాబు ఇచ్చిన అడ్వైస్కి నో నీడ్ అంటూ బరబర బయటికి పోయింది సహస్ర. ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఫీల్ అవుతోంది. ఇలా అయితే మనకి టైం ల్యాగ్ అవుతోంది. దీని ఎమోషన్స్ ఫిక్స్ చేయడానికి ఏదో ఒకటి సెట్ చేయాలి అని ఫింగర్స్తో లిప్స్ మీద ట్యాప్ చేసుకుంటూ ఆలోచించిన రాజ్ కోపంతో తిప్పుకుంటూ నడుస్తున్న హంస వయ్యారాన్ని ఫాలో అయ్యాడు. అబుదాబి ఫ్యాషన్ షాపింగ్కి ఫస్ట్ ప్రయారిటీ. నైట్ లైట్స్తో మెరిసిపోతున్న స్ట్రీట్స్ కిటకిటలాడుతున్న మాల్స్, కలర్ఫుల్గా అట్రాక్ట్ చేస్తున్న ఫ్యాషన్ స్ట్రీట్ని కళ్ళతోని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది సహస్ర. ఎస్కలేటర్ క్రాస్ చేయడమే స్ట్రైట్గా ఉమెన్ ఎంపోరియంకి పట్టుకెళ్లాడు రాజ్. వద్దు అన్న వినని రాజ్ మెంటాలిటీకి ప్రెజెంట్ తన అవసరానికి సరిపడే విధంగా చూసి తీసుకుంటోంది సహస్ర. తన క్యారెక్టర్కి తగ్గట్టు సాఫ్ట్గా మైల్డ్ లుక్ ఇచ్చే డిజైనర్ డ్రెస్సెస్ తీసుకుంది హంసపాప. బట్ రాజ్ హంసపాపకి క్వైట్ ఆపోజిట్గా ఫుల్ రొమాంటిక్ యాంగిల్లో వెస్ట్రన్ అవుట్ఫిట్ సెలెక్ట్ చేసి ట్రయల్ వేయమన్నాడు. నేను షార్ట్స్ మినిస్ ప్రిఫర్ చేయను అంది స్థిరంగా. నేను నిన్ను వేసుకోమని చెప్పలా, నా ప్రాపర్టీకి తగిలించుకునిరా, అవుట్లుక్ ఎలా ఉందో చెక్ చేసుకుంటా అన్నాడు గేరగా ఐవింగ్ చేస్తూ. బాబు తిక్కకి కింద పెదవి బిగించింది కోపంతో. నీకు మరీ అంత దురదగా ఉంటే నేను హెల్ప్ చేస్తా అని కోపంతో పెదవి కురికేస్తున్న సహస్ర బుగ్గ మీద చిన్నగా స్లాప్ ఇచ్చేసరికి పెదవి వదిలేసి పౌరుషంగా నో అంటూ పక్కకు వెళ్ళింది. ఎటు వెళ్ళినా ఏం చేసినా ఫైనల్గా అనుకున్నది జరిగేలా చేసుకునే రాజ్ ఒక్క అడుగులో తన నడుము చుట్టి షోల్డర్ మీద వేసుకుని తీసుకెళ్ళి ట్రయల్ రూమ్ దగ్గర వదిలి నా ప్రాపర్టీకి నువ్వు హెల్ప్ చేస్తావా, నన్నే చేసుకోమంటావా అన్నాడు సహస్రకి అన్ని ఆప్షన్స్ క్లోజ్ చేస్తూ. బాబు తల తిక్కకి కాలు నేలకేసి కొట్టి నో థ్యాంక్స్ నేనే చేస్తా అని చేతిలో ఉన్న డ్రెస్సెస్ లాక్కొని పట్టపట్ట పళ్ళు కొరుకుతూ డోర్ క్లోజ్ చేసుకుంది. అబ్బా, ఇలా అడ్డమైన వాటికి నా ఎనర్జీ వేస్ట్ చేస్తోంది అని హంస పాపని సెట్ చేయడంతో వచ్చిన విసుగుతో మళ్ళీ సెలక్షన్ మీద పడ్డాడు రాజ్. అదిగో ఇదిగో అని ఫస్ట్ డ్రెస్ ఒంటికి తగిలించి అరగంటకు బయటకు వచ్చిన హంసకి మరొక రెడ్ లాంగ్ ఆఫ్ షోల్డర్ ఫ్రాక్ కనిపిస్తే చిన్ని పొట్టి డ్రెస్లో ఇరికించిన తన బాడీని హ్యాండ్స్తో కవర్ చేసుకుంటూ ఇబ్బందిగా నిలబడింది సహస్ర. తెల్లటి మందారాన్ని గులాబీ రేకుల మధ్య బంధించినట్టు బుడ్డి రెడ్ డ్రెస్లో ఇబ్బందిగా ముడుచుకుని ఉన్న సహస్ర మీదనే కళ్ళు నిలిపిన రాజ్ హార్ట్ బీట్ ఫాస్ట్ అయింది. అరటిబోదల్లాంటి సన్నటి కాళ్ళు, అర్ధచంద్రాకారంలో పర్ఫెక్ట్గా వంపు తిరిగిన నడుము, మధ్యన కొలిచి చెక్కిన జగనం,
పైకి వెళ్తే నిండైన రూపంతో మత్తి పోగొడుతున్న యథ సంపద. చూస్తే మరొక ఆడదానికి కూడా అసూయపడే అంత సుకుమారి లావణ్యం. ఆదమరిచిన బ్రహ్మ పొరపాటున అద్భుతాన్ని మించిన సౌందర్యం నింపిన తన రూపానికి లోకాన్ని మరిచి చూస్తున్నాడు రాజ్. హెవీ ఫీల్తో హార్ట్ వెయిట్ చేస్తూ ఉంటే కత్తి లేకుండానే కోసేస్తోంది అనుకుంటూ సైడ్కి తిరిగి, దీని అందమే అంతుందా లేక నా ఫీలింగ్స్ వీక్ అయ్యాయా అని నోటితో బలంగా ఊపిరి తీసుకొని ముందు కుదురు లేకుండా కొట్టుకుంటున్న హార్ట్ని కామ్ చేసిన రాజ్ నెమ్మదిగా సహస్రకు క్లోజ్గా వచ్చాడు. ఎప్పుడు తినేసేలా ఉండే రాజ్ కళ్ళలో ఇప్పుడు అంతకు మించిన ఫీలింగ్ అబ్జర్వ్ చేస్తూ బ్యాక్ స్టెప్ తీసుకుంది రాజ్ నుంచి. మరొక స్టెప్ ముందుకు వేసి గంధం కుంకుమ పువ్వు పాలతో రంగరించి వచ్చిన లేత గులాబీ రంగులో నవనవలాడుతున్న సహస్ర షోల్డర్ మీద పెదవులు నిలుపుతూ నడుము చుట్టేశాడు రాజ్. లుకింగ్ సో హాట్ అని బ్రీత్ హోల్డ్ చేసి చెప్తున్న రాజ్ ఎమోషన్కి సహస్ర వెన్ను జలధరించింది. ముందులా లేదు రాజ్ ఎమోషన్. మెడ మీద తాకుతూ ఉన్న రాజ్ ఊపిరి వేడిలో నెమ్మదిగా గుటికలు వేస్తూ, నాకు నచ్చలేదు, ఇన్నర్ వేసుకున్నట్టుగా ఉంది అంటున్నా తన ఫేస్ చూశాడు షోల్డర్ మీద నుంచి తల తీసి. చెస్ట్ లైన్ వరకే హార్ట్ షేప్లో కవర్ చేస్తున్న ఆ షార్ట్ డ్రెస్లో ఇరుక్కుపోయిన ఫీలింగ్తో సహస్రపడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు. రెడ్ డ్రెస్లో ఈక్వల్గా ఎర్రబడి ముడుచుకుపోయిన సహస్ర మొహం చూస్తూ, బికినీస్తో ఫ్యాషన్ వీక్స్ చేస్తారు తెలుసా అని అడిగాడు. అది వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళకు నచ్చి ఇష్టంగా చేస్తారు, ఇలా నీకు భయపడి కాదు అంది కోపాన్ని తమాయించుకుంటూ. నా ప్రాపర్టీని నాకు నచ్చిన డ్రెస్లో నా కోసం చూపిస్తున్నావు నువ్వు ఇక్కడ, నువ్వు భయపడ్డానికి ఏముంది అని ఫుల్ యాటిట్యూడ్తో కౌంటర్ క్వశ్చన్ వేసిన రాజ్ని పేలాలు వేగుతున్న మొహంతో చూస్తోంది సహస్ర. అంతొద్దు, దిస్ ఈజ్ మై ప్రాపర్టీ అని సహస్ర చెస్ట్ లైన్ మీద చూపుడు వేలుతో పొడిచి యాటిట్యూడ్గా చెప్తున్న బాబు, దిస్ ఈజ్ మై షో, ప్రెజెంటేషన్ మాత్రమే నీ పని అనడంతో అరికాలి మంట నెత్తికెక్కిన సహస్ర రెండు చేతులతో బలంగా రాజ్ని వెనక్కి తోసేసింది. తన కోపానికి ఇన్వెస్ట్ చేసిన ఫోర్స్కి 2 అడుగులు వెనక్కి స్టెప్ తీసుకున్న రాజ్, గ్రేట్ ప్రాక్టీస్, ఇంప్రూవ్ అని కాంప్లిమెంట్ ఇచ్చి తెచ్చిన రెడ్ ఫ్రాక్ సహస్ర షోల్డర్ మీద వేశాడు మళ్ళీ ట్రయల్ వేయమని. నాకు ఇంట్రెస్ట్ లేదు అని సీరియస్గా చెప్పి ఒంటికి తగిలించిన బుడ్డి డ్రెస్ రిమూవ్ చేయడానికని లోపలికి వెళ్ళింది. క్లోజ్ చేస్తున్న డోర్కి మధ్య లెగ్స్ అడ్డు పెట్టి ఫోర్స్గా లోపలికి వచ్చాడు రాజ్. పిచ్చా నీకు, పో బయటికి పో అని కేక పెట్టింది సహస్ర. నా ప్రాపర్టీని నాకు నచ్చినట్టు నేనే డ్రెస్ చేసుకుంటా, నువ్వే పో అని బాడీ మీద హ్యాండ్స్ వేస్తున్న రాజు మీద మండిపోతూ తిట్ల దండకం అందుకుంది సహస్ర. వదలకుండా అరుస్తున్న తన తిట్లకి ఓపిక సచ్చి పొట్ట మీద చేతితో వాల్కి ప్రెస్ చేసి ఊరిస్తున్న కాలర్ బోన్ మీద పళ్ళు దించాడు రాజ్. ఊహించని రాజ్ స్టెప్కి సెన్స్ లాస్ అయిన సహస్ర మైండ్ కంప్లీట్గా డిస్టర్బ్ అయింది రాజ్ లవ్ బైట్తో. ఎమోషన్ లాస్ట్ అయ్యి ఇచ్చిన బైట్ రౌండ్గా కంది స్కిన్ రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటే కళ్ళ నిండా నీళ్లతో ఉన్న సహస్రకు సారీ అని ఆనెస్ట్గా అపాలజీ చెప్పాడు రాజ్. డోంట్ నో వై, నువ్వు ఎంత అపోజ్ చేస్తూ ఉంటే నాకు అంతగా పిచ్చెక్కుతోంది. నేను ఇంతవరకు ఏ అమ్మాయిని ఇలా బైట్ చేయలేదు. ప్యూర్ బ్యూటీ కదా, చాలా నచ్చేస్తోంది, అందుకే ఇలా అంటూ కొరికిన చోట స్లోగా లిప్స్తో టచ్ చేస్తూ స్మూత్గా ఎంగిలి రాస్తున్నాడు రాజ్. పిచ్చెక్కి కొరికి మళ్ళీ కవర్ చేసుకుంటున్న రాజ్ మదానికి కోపంతో రగిలిపోతున్న సహస్ర తనకు క్లోజ్గా తన మీద పడి నిలబడిన రాజ్ సెంటర్ పాయింట్కి మోకాలితో గట్టిగా ముద్దు పెట్టింది. అంతే, నవరంధ్రాలు మూసుకుపోతున్న నొప్పితో నేల మీదకి పడిన రాజ్ 2 చేతులతో గట్టిగా అదిమి పట్టుకుని గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఓ సే హంస, ఇలా సామాన్లు పగలగొడితే నీతో లవ్ జర్నీ ఎలానే అని కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతున్న నొప్పితో ఇంకా అరుస్తున్నాడు బాబు. ఇలా నిన్ను ఎవ్వరూ ఇంతవరకు కొట్టకపోవడం వల్లే పిచ్చి పట్టిన కుక్కలా మీద పడి కొరుకుతున్నావు. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్న ఈ పెయిన్ కన్నా నా బాడీని నువ్వు టచ్ చేస్తున్నప్పుడు 2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది నాకు అని కచ్చిగా అరిచి చెప్పి తనని క్రాస్ చేసి బయటకు వచ్చిన సహస్ర మరొక ట్రయల్ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకుని కామ్గా లాంజ్లో సెటిల్ అయింది. అరగంటకి నెమ్మదిగా వచ్చాడు రాజ్. ఇంకా కాళ్ళ మధ్యన నొప్పి తగ్గినట్టు లేదు. స్లోగా చూసుకుని నడుస్తున్న రాజ్ పరిస్థితికి ఫీలింగ్ కలుగుతున్నా కూడా వీడు నన్ను ఏడిపించిన దానికి నేనిచ్చింది చాలా తక్కువ అని తనను తానే సమర్థించుకున్న సహస్ర బల్బు బాబు పెయిన్ చూస్తూ నిలబడింది.
రాజ్ సెలెక్ట్ చేసిన వుడ్డీ వెస్ట్రన్ పీస్తో సహా అన్నిటికీ కలిపి బిల్ క్లియర్ చేసి హోటల్ అడ్రస్కి డెలివరీ పెట్టాడు. ఇక రిటర్న్ అవ్వడమే అనుకుంటూ బయటకు వచ్చేసింది సహస్ర. కార్డ్ తీసుకొని తన వెనకే బయటకు వస్తూ, అస్సలు హార్ట్ లేదు నీకు అన్నాడు పెయిన్ తీసుకుంటున్న గొంతుతో. అది నీకు సూట్ అవుతుంది అని షార్ప్గా రిటర్న్ ఆన్సర్ ఇచ్చింది కోపం నిండిన కళ్ళతో. ఎస్, యు ఆర్ రైట్, అందుకే నిన్నెత్తుకుని తీసుకొస్తూ నా థింగ్స్ తెచ్చుకోలేదు. ఇట్స్ ఓకే, క్యాబ్ బుక్ చేస్తా, నువ్వు హోటల్కి వెళ్ళు అనేసి ఫోన్ తీశాడు క్యాబ్ బుక్ చేయడానికి. బాబు తెప్పుడుతో అప్పుడు గుర్తొచ్చింది సహస్రకు ఎంటీ హ్యాండ్స్తో ఫ్లైట్ ఎక్కిన విషయం. ఇద్దరి మధ్య కాంట్రవర్సీ ఎలా ఉన్నా తనకి ఎటువంటి అడ్జస్ట్మెంట్ లేకుండా అన్ని పర్ఫెక్ట్గా సెట్ చేస్తున్న రాజ్ విషయంలో డ్రెస్సెస్ లేవన్న వాస్తవాన్ని ఎలా మర్చిపోయిందో అస్సలు అర్థం కాలేదు. ఛా, వీడి తిక్కుతూ నాకు పిచ్చెక్కిస్తున్నాడు అని తన నెగ్లిజెన్స్కి ఫీల్ అవుతూ, వద్దు, నీ షాపింగ్ కూడా ఫినిష్ చేశాక కలిసి వెళ్దాం అంది ఒక అడుగు రాజ్కి క్లోజ్గా వచ్చి. ఆ మాత్రం స్టెప్కే కళ్ళు ముడిచి వింతగా చూస్తూ, ఆర్ యూ ష్యూర్ అని స్ట్రెస్ చేసి అడుగుతూ ఉంటే, డౌట్ అక్కర్లేదు, నేను మరీ అంత సెల్ఫిష్ కాదు అంటూ రాజ్ షాపింగ్ కోసం స్టెప్ తీసుకుంది సహస్ర. హంస పాప అడ్వాన్స్ అవ్వడంతో మై ప్లెజర్ అనుకుంటూ ఫాలో అయ్యాడు రాజ్. ఇంకా 1 అవర్ రాజ్ షాపింగ్ కూడా ఫినిష్ అయ్యింది. సెలెక్షన్ మొత్తం రాజ్దే కావడంతో జస్ట్ సహస్ర ఇంట్రెస్ట్ చెక్ చేసుకుంటూ షాపింగ్ ఫినిష్ చేశాడు రాజ్. తన సెలెక్షన్కి టార్చర్ చేసిన బాబు పద్ధతిగా బట్టలు తీసుకుంటే వింతగా డౌట్గా చూస్తూ ఉండిపోయింది సహస్ర. ఆఫ్టర్ షాపింగ్ అన్నీ కూడా హోటల్ అడ్రస్కి డెలివరీ పెట్టి ఫైనల్గా అబుదాబి స్ట్రీట్కి వచ్చారు ఇద్దరు. కామ్గా షాపింగ్ ఫినిష్ అవ్వడంతో ఎటువంటి ఇరిటేషన్ లేకుండా రిలాక్స్గా ఉంది సహస్ర. వెలుగుతున్న వీధుల్లో నవ్వుతూ తిరుగుతున్న మనుషుల మధ్య స్ట్రీట్ సైడ్ ఫుడ్స్తో స్టార్ట్ చేసిన జర్నీలో తన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయింది సహస్ర. మనసుకు తేలికగా, మెదడుకి రిలాక్స్గా అనిపిస్తూ ఉంటే ఫుడ్ టేస్ట్తో కలిసిన ఫస్ట్ టైం తృప్తిగా ఆస్వాదిస్తోంది. కేరింతలు కొడుతున్న పిల్లలను చూస్తున్న సహస్ర మొహంలోని స్వచ్ఛమైన ఫీలింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఫుడ్ కోర్ట్లోకి ఎంటర్ అయ్యాడు రాజ్. నా వల్ల కాదు, ఐ వాంట్ లిటిల్ బ్రేక్ అని పొట్ట పట్టుకొని ఇబ్బందిగా చెప్పింది. అప్పటికే ఎన్నో వెరైటీస్ టేస్ట్ చేసిన భోక్తాయాసంతో. ఇక్కడ షేక్స్ బాగుంటాయి, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా నేచురల్ ఫ్లేవర్స్తో డిఫరెంట్గా ఉంటాయి, నీ హెవీ ఫీల్ కూడా సెట్ అవుతుంది, కమ్ అని సహస్ర వద్దంటున్నా వినిపించుకోకుండా రిస్ట్ పట్టుకొని లాక్కెళ్ళాడు. మెంటల్ మొండి అని విసుక్కుంటున్న హంస పాపకి నేచురల్ కోకోనట్ మిల్క్తో ప్రిపేర్ చేసిన పపాయ షేక్ ఇచ్చి తాగు అంటూ తన షేక్తో ఎదురు కూర్చున్నాడు. నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఇంత మొండిగా మెంటల్గా నీకు నచ్చిందే చేస్తావా? ఎదుటి పర్సన్ ఇష్టాలతో పని లేదా నీకు అని చిరు కోపంతో క్యాజువల్గా ప్రశ్నించింది. టేస్టీ ఫుడ్తోనే బెడ్డెక్కేలా చేస్తున్న బలుపు బాబు మొండితనానికి, ఆబ్వియస్లీ ఐఎమ్ లైక్ దిస్, ఇష్టం కన్నా అవసరానికి కంఫర్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తా, రైట్ నౌ నీ అవసరం ఇది అని పపాయ షేక్ చూపిస్తూ, అండ్ కంఫర్ట్ ఫీల్ అవుతావు, హ్యాబిట్ అన్నాడు ఎప్పటిలా అదే నవ్వుతో. బాబు ఎక్స్ప్లెనేషన్కి హంస కళలో విస్మయంతో పాటు లిటిల్ బిట్ ఇంకా ఏదో ఫీలింగ్. మళ్ళీ ఫ్లైట్ ఎక్కేలోపు బాబు ఇంకెన్ని వింత యాంగిల్స్ చూపిస్తాడో. పాప చేతిలో డోస్తో సహస్ర స్ట్రెంత్ తెలుసుకున్న బాబు మరి ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తాడు? తన మనసు మెల్ట్ చేయడానికి యూఎస్లో వీళ్ళ హనీమూన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? మరి ఇండియాలో మన క్యూటీ బేబీ ప్లానో? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.